హరే కృష్ణ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఈరోజు మనం మన జీర్ణక్రియ ప్రక్రియలో ఆరోగ్యం అనేది ఎలా వస్తుంది, అనారోగ్యం అనేది ఎలా ఫామ్ అవుతుంది, మన శరీరంలో అనారోగ్యం ఎలా ఫామ్ అవుతుంది అనేది మీకు ఇప్పుడు వివరిస్తాను. మనం ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తుంది. ఆక్సిజన్ అంటే O2, కార్బన్ డైఆక్సైడ్ CO2. మనం ఫుడ్ తీసుకునే వాటిలోంచి ఆ ఫుడ్లో ఉన్న ఆక్సిజన్ని, వాటర్ తీసుకుంటాం H2O, ఇవన్నిటిని కలిపి లోపల గ్లూకోజ్, చక్కెర రూపంలో ఒక ఎనర్జీ ఫామ్ అయింది. దాన్ని C6H12O6 అంటారు. ఆ ఎనర్జీ ద్వారా మన బాడీ మొత్తం బ్లడ్ సర్క్యులేట్ అయింది. ఆ ఎనర్జీ పంపింగ్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎవరైతే వాటర్ తక్కువ తీసుకుంటారో ఆ కార్బన్ మాలిక్యూల్స్, ఎవరైతే గాలి తక్కువ పీలుస్తారో ఆ కార్బన్ మాలిక్యూల్స్ మిగిలిపోతాయి. ఆ కార్బన్ మాలిక్యూల్స్ ఎక్కడెక్కడ బాడీలో ఏ ప్లేస్లో స్టోర్ అవుతాయో అక్కడ డిసీజ్ ఫామ్ అవుతుంది. కార్బన్ మాలిక్యూల్స్తో పాటు ఆక్సిజన్ కూడా ఉంటే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ మాలిక్యూల్స్తో పాటు ఆక్సిజన్ రెండు ఉంటే కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ సెల్స్తో కూడినవి ఎక్కడవైతే శరీర భాగాల్లో ఫామ్ అవుతూ ఉంటాయో దానికి సంబంధించిన రోగాలు వస్తూ ఉంటాయి. కార్బన్ అనేది మోకాళ్ళలో ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. కార్బన్ అనేది మన బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేని స్థానంలో ఫామ్ అవుతూ ఉంటే షుగర్ వచ్చింది. కార్బన్ అనేది గుండెకి సంబంధించిన ప్రాంతంలో ఫామ్ అవుతూ ఉంటే హార్ట్కి సంబంధించిన డిసీజులు వస్తాయి. కార్బన్ అనేది కళ్ళల్లో ఫామ్ అవుతే కళ్ళకి సంబంధించిన డిసీజులు వస్తాయి. కార్బన్ అనేది పొట్టలో ఫామ్ అవుతే పొట్టకి సంబంధించిన డిసీజులు వస్తాయి. సో కార్బన్ అనేది ఫామ్ అవటం వల్ల బాడీలో డిసీజ్ వస్తుంది. మనం ఎప్పుడైతే వ్యాయామాలు, ఎక్సర్సైజులు, కసరత్తులు, యోగా ఇవి చేసినప్పుడు మనం ఎక్సెస్ ఆక్సిజన్ని పంపిస్తాం. ఎక్సెస్ ఆక్సిజన్ పంపించడం వల్ల, ఎక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల ఈ రిమైనింగ్ కార్బన్ పార్టికల్స్ కూడా శక్తిగా మారిపోతాయి. అంటే C6H12O6గా మారిపోయి పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతాం. అసలు డిసీజ్ అనేది ఎందుకు వస్తుందంటే మనకి 72,000 నాడుల్లో ఎక్కడెక్కడైతే ఈ కార్బన్ అణువులు వ్యాపింపజేస్తూ స్టోర్ అవుతూ ఉంటాయో అక్కడక్కడ అనారోగ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. మనకి కిరణజన్య సంయోగ క్రియ అనేది చిన్నప్పుడు పాఠాల్లో వస్తుంది. అదేంటంటే చెట్టు సూర్యుడిలో ఉండే కాంతిని తీసుకొని, వాటర్ని తీసుకొని కిరణజన్య సంయోగ క్రియ జరపడం వల్ల చెట్టుకి ఎనర్జీ వచ్చింది. 99.99% భూమి మీద ఎనర్జీకి కారణం సూర్యుడు. సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత. మనం చెట్టు నుండి కిరణజన్య సంయోగ క్రియ జరుగుకోవటం వల్ల దానికి వచ్చే బ్యాంకులో స్టోర్ చేసుకున్న పండ్లు, పదార్థాలు మనం తిని మనం బతకగలుగుతున్నాం. చెట్లు కిరణజన్య సంయోగ క్రియ చేసుకోకపోతే అది ఫుడ్ తయారు చేయలేదు. అది ఫుడ్ తయారు చేయలేకపోతే మనకి ఫుడ్ ఉండదు. మనకే కాదు, చాలామంది జంతు జీవరాశులకు కూడా ఫుడ్ ఉండదు. సో డైరెక్ట్ ఎనర్జీ మనకు సూర్యుడి నుంచి వస్తుంది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. అందుకనే మన బాడీలో కూడా ఇలాగే ఒక ప్రాసెస్ ద్వారా వాటరు, ఆక్సిజన్ తీసుకోవడం వల్ల ఎనర్జీ ఫామ్ అయ్యి కార్బన్ సెల్స్ ఎక్కడెక్కడైతే స్టోర్ అవుతూ ఉంటాయి అక్కడక్కడ అనారోగ్యంగా మనకు రోగాలు వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే నేను చెప్పిన ప్రకారం యోగాలు, ప్రాణాయామం ఇవన్నీ చేయటం వల్ల
72,000 నాడులు శుద్ధి అయ్యి మనం పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా 120 సంవత్సరాలు. మన లక్ష్యం ఏంటంటే మందులు తీసుకోకుండా, హాస్పిటల్కి వెళ్ళకుండా 120 సంవత్సరాలు సంపూర్ణ ఆయుష్తో బ్రతకగలగడం. జై హింద్.